మీరొక మాట అన్నారు. హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని. ఉక్కుపాదం ఉన్నోళ్ళ మీద మోపట్లేదు. హ్మ్. లేని వాళ్ళ మీదనే మోపుతుంది. హైడ్రా ఒక రకంగా విఫలమవుతుందనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నగారికి నోటీస్ ఇవ్వటం, ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవటం ఓకే. సంతోషం. అట్నే అందరికి గూడా ఇవ్వాలి గదా! ఇప్పుడు ఎవరికైతే ఎవరి ఇండ్లయితే కూల్స్తున్నారో వాళ్ళకెందుకు నోటీసులు ఇవ్వలేదు? వాళ్ళ సమన్లు తీసుకునే టైం గూడా నువ్వెందుకు ఇవ్వటం లేదు? అంటే సంపన్నుడికి, రాజకీయ నాయకుడికి ఒక న్యాయం, పేద మధ్య తరగతి ప్రజలకు ఒక న్యాయం అనేది మనకు స్పష్టమవుతుంది. ఈ హైడ్రాకు ఒక చట్టబద్ధత కల్పిస్తాం, మేము చెరువులను పరిరక్షిస్తాం అని చెప్పటం ఓకే. మంచిదే. అందరూ హర్షించారు గూడా. హైడ్రా తీసుకొచ్చి చెరువులో కబ్జా చేసినోళ్ళ ఇండ్లు కూల్స్తామంటే. కానీ ఇక్కడ ప్రభుత్వాలది తప్పున్నది గదా! ఆ హ్మ్. ప్రభుత్వాల తప్పును నువ్వు ఎట్లా సరిచేయగలుగుతావు అనేది ముందు హైడ్రా గాని, ప్రభుత్వం గాని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.